వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో కూడా మీకు ₹1,00,00,000 వరకు వస్తుంది. అంటే ఒక అకౌంట్ కి మీకు అకౌంట్ అండ్ కార్డ్ రెండింటికి లింక్ చేసుకుంటే ₹2,00,00,000 వరకు ఇన్సూరెన్స్ ఇస్ అవైలబుల్ ఫర్ యువర్ అకౌంట్. దిస్ ఈస్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్. ఇది కాకుండా మీకు న్యాచురల్ డెత్ కేసెస్ లో కూడా బ్యాంక్ తరఫు నుంచి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. దిస్ ఇన్సూరెన్స్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ టు గోల్డ్ కేటగిరీ, అంటే 25,000 అబౌవ్ శాలరీ ఉన్న వాళ్ళకి 10 lakhs వరకు ఇన్సూరెన్స్ will be provided on case of natural death. So this is a benefit which is provided by SBI to all the employees, where there is no need to any charge is levied to you. It is totally free of cost. Only requirement for this will be మీ అకౌంట్ లో శాలరీ రెగ్యులర్ గా పడుతుండాలి. దట్ ఈస్ ఓన్లీ ద బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ ఇది కాకుండా ఎస్బీఐ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్బీఐ రిచ్ డే అని బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ప్రొవైడెడ్ టు 4 ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫర్ యూ, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఫర్ స్పౌస్. సో వాళ్ళకి కూడా బ్యాంక్ తరఫు నుంచి జీరో కాస్ట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తాం. ఈచ్ ఇండివిజువల్ కి 4 అకౌంట్స్ వరకు, అంటే దే ఆల్సో గెట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆఫ్ 5 lakhs, అంటే 20 lakhs వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. సేమ్ మీకున్న బెనిఫిట్స్ కూడా ఈ అకౌంట్స్ కూడా ఉంటాయి. దే ఆల్సో గెట్ ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్, అండ్ దెర్ ఇస్ ఆల్సో నో కాస్ట్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ దీనిలో ఉండదు. This is the primary benefit provided to you and your family members for the salary account which you are maintaining with SBI. So this is the salient features what we are providing. Apart from this, there are various other benefits are also linked to the accounts, which already we have shared in the pamphlets to all of you. And we have a dedicated relationship manager unnaru who will be associated with you in case of any query, any requirement. Nenu and my team is there, so you can call us at any moment of time. Any needs of your banking needs, we will be able to help you. So this is regarding the account. And ఇది కాకుండా మీకు ఎటువంటైనా లోన్స్ అవసరం ఉన్నా, personal loans or housing loans or car loans, we will also take care of that, and that will be done on a priority basis, because since you are the allied corporate linked to our SBI. సో మీకు ఎటువంటి హౌసింగ్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా, పర్సనల్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా, కార్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు. వీ విల్ బీ అట్ యువర్ డోర్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ all your financial needs. And apart from this, SBI has got a YONO app which will help you to do all your banking needs sitting at your office. మీరు ఎటువంటి accept and cash requirement కాకుండా మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా అవసరం ఉన్నా, చెక్ బుక్ కానీ, మీ స్టేట్మెంట్ తీసుకోవాలి, మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలి, ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీ యోనో యాప్ నుంచి మీ మొబైల్లోనే, మీ ఇంట్లోనే, మీ ఆఫీస్లోనే కూర్చొని అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎనీ అదర్ నీడ్స్ యూ ఆర్ దేర్, మీకు రిక్వైర్మెంట్ ఉన్నా మాకు చెప్పొచ్చు. వీ విల్ బీ అవైలబుల్ at 24/7 to you, and we will be definitely eager to help you in any case of any requirements. So this is the details given by SBI. And I once again thank you for all the department heads for giving us the opportunity to be associated with the power units which are helping the entire state, and it's a privilege for SBI to be part of this. Thank you all. Thank you, sir. We now move to the formal launch of the SBI corporate salary package. We request our chief guest to kindly unveil the initiative. Sir. I request our chief guest to kindly unveil the initiative, sir. Of SBI corporate salary package, sir.
వెరీ గుడ్, మంచి పని చేశారు. అయిపోయిందా పెట్టుకుంటే అందరూ వేసుకో ఓకే స్టాండ్ వేస్తే. Thank you, sir. We are honored to invite our Honorable Deputy Chief Minister of Telangana, Sri Malupati Vikramarka Garu, to address the gathering. అట్లాగే మా సిఎండి ట్రాన్స్కో కృష్ణ భాస్కర్ గారికి, ఎస్బీఐ సిజిఎం గారికి, ఎనర్జీ శాఖ సంబంధించినటువంటి డైరెక్టర్లకి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ, అట్లాగే ఎస్బీఐ బ్యాంకు సంబంధించి ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర అధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా. ముందుగా ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే 2 గంటలు పైబడి ఆలస్యం జరిగింది. అన్నిలా భావించవద్దని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది దేశంలోనే ప్రజల కోసం పనిచేసేటువంటి సంస్థలకు సంబంధించిన సిబ్బంది వారి కుటుంబాల గురించి ప్రభుత్వం బాధ్యతగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ముఖ్యంగా ఈ పథకం నాకు వ్యక్తిగతంగా నాకుగా నేను బాధ్యతగా భావించడమే కాకుండా ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా బాధ్యతతో కూడినటువంటి తృప్తిని ఇస్తుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులంతా కూడా రాత్రనక పగలనక అనేక ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని ప్రజలకు కావలసినటువంటి అవసరాన్ని తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిఎస్డిపికి మొదటి స్థాయిలో ఉపయోగపడేటువంటి అతిపెద్ద శాఖ ఇది. సో ఈ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరి బాధ్యతలు చూడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా నేను ముందుగా భావిస్తా ఉన్నాను. కింది స్థాయిలో లైన్మెన్ లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ లేకపోతే సిఎండి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఏ స్థాయిలో పనిచేసినా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబ పెద్దగా, తండ్రిగా ఆర్ తల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైనటువంటి బంధం, ఒకే రకమైనటువంటి అనుబంధం, ఒకే రకమైనటువంటి బాధ్యత కూడా ఉంటాయి. ఒక స్థాయిలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దగా నష్టం లేదనుకుంటే అతను ఒక తండ్రి పాత్ర పోషిస్తా ఉన్నాడు. సడన్ గా అతనికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఒకటేసారి తలకిందులై ఏమి చేయాలో తెలియనటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో పడిపోతారు. అటువంటి పరిస్థితులు ఎవరికి ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే
అలా జరగకూడదని మనం కోరుకుంటూనే పొరపాటున దురదృష్టవశాత్తు ఎవరికైనా జరిగితే కూడా అంత భయంకరమైనటువంటి తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ₹1,00,00,000 అది కూడా ఎటువంటి మనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూషన్ లేకుండా పెద్ద ఎత్తున ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేపించేటువంటి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్యోగస్తులందరికీ కొంత మనోధైర్యాన్ని, ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని, ఈ సమాజం మీద నమ్మకాన్ని, నా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక భావం కలిగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అది మా బాధ్యతగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం ఈ ఎస్బీఐ బ్యాంకు ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను 90s లో ఒక నేషనలైజ్ బ్యాంక్ లో డైరెక్టర్ గా ఉన్నాను. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాను నేను. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవటానికి పడేటువంటి ఇబ్బందులు చూసిన బ్యాంక్ డైరెక్టర్ అయిన తర్వాత బోర్డులో ప్రపోజల్ పెట్టాను. చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి అని అంటే అప్పటి వరకు అంత లిబరల్ గా లేదు బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వటం. అడపా దడప అక్కడ ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇస్తే కూడా అర్బన్ ప్రాపర్టీ ఉంటే, లేకపోతే రెగ్యులర్ శాలరీ బేస్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా గ్యారంటీ ఇస్తే తప్ప చేసేవాళ్ళు కాదు. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్. అర్బన్ ప్రాపర్టీ ఉద్యోగస్తులు ఇచ్చే గ్యారంటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటే అది సమాజం మొత్తానికి ఉపయోగపడదు కదా. ఈ స్టేట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది, పెద్ద ఎత్తున ఉంది రూరల్ ఏరియా కూడా. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మొత్తం. ప్రభుత్వ పరం నుంచి రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరం ఆలోచన చేసేది. కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రూరల్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే సంతకం పెడితే అతను ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని చెప్పి బోర్డులో తీర్మానం చెప్పించి డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషనల్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేశాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డు అని కూడా స్టార్ట్ చేశాం. చేసి దానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం. సో టుడే సరే ఆనాటి చదువులకు అయ్యే ఖర్చుకి ఈనాటి చదువులకు అయ్యే ఖర్చుకి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజులో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండే, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తక్కువ, బయట ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే తక్కువ. ఈరోజు మరి
ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇతర దేశాలకు వెళ్లేటువంటి చదువు, దానికి అయ్యే ఖర్చు, రెగ్యులర్ గా ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలతో దాన్ని భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్, అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటుని దీంట్లో చేయటమే చేస్తూ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో, అట్లాగే మనకు ఉన్నటువంటి 2 డిస్కమ్స్ కూడా, ఎస్పీడీఎస్సీఎల్, ఎన్పీడీసీఎల్ కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం రాష్ట్రంలో ఎనర్జీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ రైట్ ఫ్రమ్ ది లోయెస్ట్ ఆఫ్ ద లో ఉద్యోగ దగ్గర నుంచి సిఎండి వరకు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యతను ఈరోజు మనం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది తృప్తినిచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం అని కూడా భావిస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరూ కూడా సరే, చాలా సంవత్సరాల క్రితం కొద్దిమంది ఉద్యోగాల్లో చేరుంటారు, కొద్దిమంది రిటైర్మెంట్ దగ్గర కూర్చుండొచ్చు, కొద్దిమంది ఇప్పుడే చేరుండొచ్చు. బట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడేది. ఏ ప్రొడక్షన్ రావాలన్నా, ఉత్పత్తి రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ప్రతిదానికి కావాల్సింది విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి అందించగలిగినప్పుడే ప్రొడక్షన్ మనం పెంచగలుగుతాం. సో ఈ దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైనది ఎనర్జీ శాఖ కాబట్టి ఈ శాఖ కూడా అనుక్షణం, అంటే ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా నిరంతరం సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మందే. ఒక మనిషి బతకటానికి ఆక్సిజన్ కంటిన్యూస్ గా ఎట్లా పీల్చుకుంటూ ఉంటాడో, కొద్దిసేపు ఆగిపోయిన ఎంత ప్రమాదమో ఈ కరెంటు సరఫరా కొద్దిసేపు ఆగిపోతే కూడా అంతే ప్రమాదం. అదృష్టవశాత్తు మీ అందరి కృషితో మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2000 పైబడి మెగావాట్స్, 17,125 or 26, 162, 17,162 మెగావాట్స్ పీక్ డిమాండ్ పోతే కూడా, అంటే 2023లో దానికంటే 2000 మెగావాట్లు పైబడి పీక్ డిమాండ్ పోతే ఈ రాష్ట్రంలో, అప్పుడు కూడా ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది. చిన్న ట్రిప్ లేకుండా, అది కూడా విద్యుత్ ఉత్పాదన చేయటం ఒక ఎత్తు అయితే, చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని సరఫరా చేయటం ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంత సరఫరా చేయడానికి కావాల్సిన వ్యవస్థని అప్డేట్ చేసుకోవటం కూడా అంతే అవసరం. అప్డేట్ చేసుకుంటూ, సరఫరా ఉత్పత్తి పెంచుకుంటూ, పెరిగిన డిమాండ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ ఇచ్చినందుకు శాఖ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది మన రాష్ట్రం. ది ఓన్లీ రీజన్ ఈస్ ది ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ హియర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ హియర్. The development is also expanding, like infrastructure, RRR గాని, లేకపోతే మూసీ రిజర్వేషన్ కార్యక్రమం గాని, ఫ్యూచర్ సిటీ గాని, ఇవన్నీ మనం చేసేటువంటి రకరకాల ప్రాజెక్టులు, వీటన్నిటి ద్వారా ఈ హైదరాబాద్ చుట్టూ, అట్లాగే RRR వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి క్లస్టర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అది దావోస్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంఓఎల్ చేసినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, వ్యవస్థలు కావచ్చు. హైదరాబాద్, తెలంగాణ స్టేట్ has become a destination for their investments and Telangana is rising. So your demand is also increasing. ఎనర్జీ డిమాండ్. సో ఆ పెరిగే ఎనర్జీ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని
దానికి కావాల్సిన విధంగా ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఆ ప్రొడక్షన్తో పాటు సరే గ్రీన్ ఎనర్జీని కూడా కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈనాటి ప్రభుత్వాలు లేకపోతే సమాజం కూడా పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీని అందించాలి ప్రజలకు అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా మనం న్యూ ఎనర్జీ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం 2025 గ్రీన్ ఎనర్జీ సంబంధించిన న్యూ ఎనర్జీ పాలసీని మిగతా వాటన్నిటిని కూడా దాంట్లో పొందుపరిచి ఒక ఎనర్జీ పాలసీని కూడా తీసుకుని వచ్చాం. ఈ ఎనర్జీ పాలసీలో ఇప్పటివరకు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా లేకపోబట్టి మిగతా రాష్ట్రాల్లో వచ్చినటువంటి మార్పులు ఇక్కడికి కొంత దూరంగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీతో పంప్ స్టోరేజ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ సంబంధించి కానీ, ఐడల్ పవర్ సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవటమే కాకుండా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ట్యాప్ చేసుకుంటూ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2029-30 కల్లా నియరింగ్ అబౌట్ 20,000 మెగావాట్ పవర్ ని గ్రీన్ ఎనర్జీని రాష్ట్రం ద్వారా అందించాలనేది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుకొని పోతా ఉన్నాం. సో మనం ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం, సేమ్ టైం ఈ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్మిషన్ లో కూడా దాన్ని ముందుగానే పూర్తి స్థాయి కెపాసిటీ అయిపోయేంత వరకు ఉండకుండా 70% కెపాసిటీ దాటగానే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రేపు ఇప్పటివరకు పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా వాటి చేసుకోగలిగాం కాబట్టి అంత ఎనర్జీ మనం పవర్ సప్లై చేసినా కానీ అక్కడ ట్రిప్ కాలేదు. రేపు పొద్దున కూడా ఇక్కడ వచ్చేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి కూడా అప్డేట్ చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా మనందరి పైన చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత ఉంది. ఈ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి, ప్రతి సిబ్బందికి, మైట్ బి సిఎండి ఆర్ ఈవెన్ ఎ లైన్ మ్యాన్ ఆల్సో. Every worker or every employee of this department is playing their own role equally. And everyone is important. It can be minister, it can be a lineman. ఎవరు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం. అందరి పాత్ర అవసరం. ఏ ఒక్కడితో పెద్ద పాత్ర ఇంకోటి చిన్నదని లేకుండా వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ దిస్ జాయింట్ ఫ్యామిలీ ఈస్ గివింగ్ అన్ అష్యూరెన్స్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ that we will work for the development of the state, and come what may, we will supply any amount of energy or electricity required for the state for the growth of Telangana state. ఇది మనం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తీసుకునే నిర్ణయంలో భాగంగా ఇది రాష్ట్రం కోసం మనం చేస్తూ ఈ పనిచేసే సిబ్బంది వాళ్ళ కుటుంబాలు కూడా ధైర్యంగా, నమ్మకంగా, కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాబట్టి ఆ కుటుంబాలకు కూడా కావాల్సిన ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ 1 crore ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రముఖ పాత్ర మనం పోషిద్దాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందడు ఫస్ట్ స్టెప్ మందే ఉండాలి. ఎనర్జీ శాఖే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉంటుంది, ముందు నడుద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. Thank you, sir, for your valuable message. Now I invite Seshaya Garu, AD, TG Transco, to present the vote of thanks. Good afternoon, everybody. On behalf of TG Transco, TG Genco, and State Bank of India, it is my great pleasure to express my sincere gratitude to Honorable Deputy Chief Minister of Telangana, Sri Mallu Bhattu Vikramarka Garu, for gracing this occasion with his esteemed presence and sharing his inspiring thoughts. I also have special thanks to Principal Secretary, Energy Department of Telangana, Sri Sanjeev Kumar Sultania Garu, IAS. I also express my sincere thanks to Sri D. Krishnabhaskar Garu, IAS, AMD,
TG Transco for his leadership and vision in enabling this collaboration with SBI to benefit employees of TG Transco and TG Genco. I also express my sincere thanks to Sri Ravi Kumar Verma, General Manager, SBI, and his team for their effort in bringing the SBI corporate salary package to Telangana employees of TG Genco and TG Transco. I also express my sincere thanks to directors of TG Genco, directors of TG Transco, and chief engineers, FNCCA, and all other employees of both organizations. I also express my sincere thanks to various associations and unions of their presence, representatives of the unions and associations of their presence on this great occasion for the welfare of the employees from the SBI. I also sincere thanks to civil wing, protocol wing, and media persons